కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయన వస్తానని వాడు రాకమానుడు. అయితే ఎందుకు ఆలస్యం చేస్తుంటే ఎవరు నశించిపోకూడదని ఆయన ఇష్టం అండి. ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు. పెద్దోడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, రెండోవాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మూడోవాడు మంచి వ్యాపారం చేస్తున్నాడు, 4వ వాడు చెడిపోయాడు, 4వ వాడు అదిగో పడిపోయాడు. 4వ వాడు చీతి వెంట చూస్తే తల్లి ఏడుస్తూనే ఉంటుంది. 3 పిల్లలు బాగుండాలి కదా, 3 పిల్లలు బాగుంటే ఎందుకు ఏడుస్తున్నావంటే 3 పిల్లలు బాగోడు వాడు ఉన్నాడే వాడి మీదే ధ్యాస. హల్లెలూయా. యేసు ప్రభువు ఉపమానంగా చెప్పారు, ఒకరికంట 100 గొర్రెలు ఉండేయంట. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు నీతిమంతుల గొర్రెలే, 99 గొర్రెలు మంచి గొర్రెలే, ఒక గొర్రె తప్పిపోయింది. ఆయన మనసంతా, ఆయన ధ్యాస అంతా కూడా తప్పిపోయిన ఆ గొర్రె వైపు చూస్తున్నాడు. 99